తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బుల కింద 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలను ఎలా జమ చేసుకోవాలో మీకైతే తెలియడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలిసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీనిపైన మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకుందాము. ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇంకా ఎప్పుడు ఈ నెలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఈ ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేస్తారు అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ 3 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరలా ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న దానిపై ఒక ఊరట కలిగించే అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనమైతే ఆ అప్డేట్ ఏంటోనైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము, ఒకటి తర్వాత ఒకటి. ఇక ఇదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఊరట కలిగించే శుభవార్తనైతే లబ్ధిదారులకు పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ప్రతి నెల పొందుతున్నారో అటువంటి వారందరికీ ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే మే నెల మొదటి వారం నుంచి 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నీ సరిగ్గా ఉంటే నిధుల సర్దుబాటు అనేది కుదిరినట్లయితే నిధులు అనేది ప్రభుత్వం నుంచి సిద్ధమైనట్లయితే ఆర్థిక శాఖకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే కొత్త అర్హతల జాబితా మరియు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు. ఇక అవన్నీ సరిగ్గా కుదిరినట్లయితే మనకి ఈ నెల నుంచే తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెట్టి చూసినట్లయితే ఎవరికైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో జమ కానటువంటి లబ్ధిదారులకు అందరికీ ఈ నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఇంకా జమ కానటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెల 9, 8వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరిగిందంట రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికైనా జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు, మీకు ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాకపోతే వచ్చే నెలలో 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ మనకి ఇంకా సమయం ఉంటే ఈ నెల చివరి ఆఖరులోపు ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో అయితే జమ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.